ఐటీ హబ్లో గంజాయి కలకలం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో దందా, సాఫ్ట్వేర్ ఉద్యోగి క్యాబ్ డ్రైవర్ అరెస్టు, 2.6 కిలోల గంజాయి స్వాధీనం, ఒడిషా నుంచి దిగుమతి, టెక్కీలు యువతే టార్గెట్గా అక్రమ విక్రయాలు. వామ్మో, సాఫ్ట్వేర్ కంపెనీలో గంజాయి కలకలం. భాగ్యనగరంలోని ఐటీ కారిడార్లో గంజాయి ముఠ గుట్టు రట్టయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ముసుగుగా వాడుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. నానక్రామ్ గూడ పరిధిలో జరుగుతున్న ఈ దందాను షేర్లింగంపల్లి ఎస్ఓడి మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి రట్టు చేశారు. టెక్కీలు, క్యాబ్ డ్రైవర్ల నిందితులు. ఈ అక్రమ రవాణా కేసులో పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమానంద్ మల్లిక్ కాగా అతనికి సహకరిస్తున్న క్యాబ్ డ్రైవర్లు విశాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 ప్యాకెట్లలో నింపిన సుమారు 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా లింకులు యువతే లక్ష్యం. పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి నుంచి ఈ గంజాయిని సేకరించి నగరానికి తీసుకొస్తున్నట్టు తెలిసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో తోటి ఉద్యోగులకు నగరంలోని యువతకు సులభంగా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఐటీ హబ్లో ఇలాంటి ముఠాలు కార్యకలాపాలు సాగించడం స్థానికంగా కలకలం రేపుతుంది. పరారీలో సూత్రధారులు, దర్యాప్తు ముమ్మరం. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కి తరలించారు. అయితే కేసులో ప్రధాన సూత్రధారులైన రాఘవేంద్ర, ఆకాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి ఈ గంజాయి నెట్వర్క్లో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వారే వా, సాఫ్ట్వేర్ ఉద్యోగి, క్యాబ్ డ్రైవర్ కలిసి గంజాయి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులేమో మత మార్పిళ్ళు, హిందువులంతా ముస్లింగా మత మార్పిళ్ళు చేయాలని వాళ్ళపైన బలవంతం చేసి వాళ్ళను అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గులేమో యువత సర్వనాశనం కావాలి, మనకు పైసలు వస్తాయి చాలు, యువత ఎడబోతే మాకేందని ఈ దుర్మార్గులు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇట్లా తయారే లేదురా నాయన. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. కొంచెం